ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎస్ఐ జనార్దనపురం గ్రామం ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనతో సందడిగా మారుతుంది. ఈ నెల 24న జరగనున్న ఈ పర్యటన కోసం అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పరిసరాల్లో జరిగే కార్యక్రమాలకు ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామంలో మెజిక్ డ్రైనేజీ పనులు ప్రారంభం, అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన వంటి కీలక ప్రాజెక్టులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. భక్తులు, ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉండటంతో కొండ దిగువన ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. హెలిప్యాడ్ ల్యాండింగ్ ప్రాంతాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, పోలవరం ఎమ్మెల్యే చిలి బాలరాజుతో కలిసి సంబంధిత అధికారులు పరిశీలించారు. ఈ పర్యటన గ్రామ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని నాయకులు పేర్కొన్నారు. జనసేన, టీడీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, దేవస్థానం సిబ్బంది అందరూ కలిసి ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. నేను మీ ప్రవీణ్ కుమార్, ద్వారకా తిరుమల. ఇప్పుడు మనం ఉన్నది ద్వారకా తిరుమల మండలం జగన్నాథపురం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ 24వ తారీఖున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో భాగంగా ఏర్పాట్లు జరుగుతున్నవి. ఈరోజు గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు పర్యవేక్షించారు ఈ పరిశీలన పనులన్నీ. ఇప్పుడు మనం విజువల్స్ చూద్దాం. హెలిప్యాడ్ వరకు కొంతమందిని ఎలా చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని పాస్ చేస్తాను అట్లయితే కనీసం ఒక 100 మెంబర్స్ చూసినట్టు గుడి దగ్గరికి ఎలా చేద్దాం ప్రస్తుతం ఎల్లుండి 24వ తారీఖున ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గోపాలపురం నియోజకవర్గానికి విచ్చేయనున్నారు. ఏదైతే ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించిన కొన్ని అభివృద్ధి పనులు, అంటే కొండ మీదుగా టెంపుల్కి ఒక యాక్సెస్ రోడ్డు, అంటే భక్తులు ఈ మట్టి గుట్టల మీదుగా రాళ్ల మధ్య నడుచుకుంటూ వస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు గతసారి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క టెంపుల్ విజిట్ చేసినప్పుడు అవన్నీ వారి దగ్గరగా చూసి ఇది కొంచెం ప్రమాదకరంగా ఉంది భక్తులకి అని చెప్పి ఆయన ఒక రోడ్డుని మరియు రీటైనింగ్ వాల్ని శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా అన్యాక్రాంతం అయిపోతున్న ఇక్కడ భూములు, అనేక వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. భక్తులకి ఈ టెంపుల్కి ఒక వనరులు ఏర్పరచాలనే ఒక ఉద్దేశంతో వారు ఈ కొండను ఆనుకొని ఉన్న 30 ఎకరాల భూమిని కూడా ఆ ప్రభుత్వం నుంచి ఈ టెంపుల్ వాళ్ళకి అధికారికంగా అప్పచెప్పబోతున్నారు. తద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయము, దీని యొక్క విశిష్టత ఇప్పటికే రాష్ట్రమంతా విస్తరించింది. భవిష్యత్తులో కూడా ఇది మరింత విస్తరించడానికి మరియు ఇక్కడికి అనుదినం వచ్చే భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అదేవిధంగా మ్యాజిక్ డ్రైన్, ఈ రోజున డ్రైన్స్ అనేది ఒక పెద్ద తలనొప్పిగా మారి వాటిని మేనేజ్మెంట్ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మ్యాజిక్ డ్రైన్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో డ్రైనేజీల నిర్మాణం మరియు వీటిని వచ్చిన నీటిని భూగర్భ జలాలు పెంచే విధంగా, భూగర్భంలోకి పంపించే విధంగా ఒక టెక్నికల్గా చేసిన విధానం ద్వారా ఈ మ్యాజికల్ డ్రైన్ని కూడా శంకుస్థాపన చేసి ఓపెన్ చేయబోతున్నారు. అంటే
తాళం ఏదో పెడతారు కదా మీరు. స్ట్రాంగ్ ఉండాలి అది కూడా. తాళం పెట్టి అక్కడ పెడతారు కదా మన గేట్ ఒకటి తెప్పిస్తుంది యూనివర్సల్కి నమస్కారం అండి. 24వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకు డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి గుడికి దర్శనానికి రావడం జరుగుతుంది. అదే రోజు పలు రోడ్లు శంకుస్థాపన కార్యక్రమాలు, అలాగే డ్రైన్స్, అలాగే అక్కడ గుడికి సంబంధించి రోడ్లు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఐఎస్ జగన్నాథపురం గుడికి సంబంధించి. కనుక పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి నాయకులు జనసేన పార్టీ, బీజేపీ, అలాగే టీడీపీ, జనసేన పార్టీ కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి భారీగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పవన్ కళ్యాణ్ గారు గుడి వద్ద పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరందరూ కూడా జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ నాయకులందరూ కూడా ఆ రోజు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.